రాష్ట్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో చేనేతలకు 2,000 కోట్ల రూపాయలు మరియు టెక్స్టైల్కు 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని పెట్టిరు. అయిపోయా, ఒక్క రూపాయి లేదు. ఈ పాతది పోయింది ఇంకా మీదికెళ్ళి. నిన్ననే బడ్జెట్ పెట్టిగా చెప్తే అదగానే మొదలొస్తుగా ఏమాయారో మా వాళ్ళు ఎటుపోయారా అని అంటే కథ అదే పోయింది. 2,000 లేవు, 200 రూపాయలు లేవు, 2 పైసలు లేవు. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కథ. వాళ్ళు ఏమున్నా కాంట్రాక్టర్లకు పంచిపెట్టి దోసుక తింటాను తప్ప ఇంకో దానికి కనిపిస్తలేదు ఈ ప్రభుత్వం. క్లియర్గా అర్థమైపోయింది. అది జియో ట్యాగ్ వేసి ఉన్న మిగతా చేనేత కార్మికులకు థ్రిఫ్ట్ పథకం అమలు చేయాలి. థ్రిఫ్ట్ పథకం ఆల్రెడీ అమలు అవుతున్న వాళ్ళకే పైసలు వేస్తులేదు. 10 నెలల నుంచి పత్తలేవు ఆ పైసలు. ఇంకా నయ్యం ఇవి ఉన్నాయని యాద్ చేస్తున్నారు మీరు. ఇవి కూడా ఎత్తుకొని పోతారు. ఎందుకంటే ఇప్పుడు ఆకలితో ఉన్నారు వాళ్ళు. ఏం తిందామా, ఏం చేద్దామా అనేటువంటి ఆకలి మీద ఉన్నారు. మా తానకి ఇవి ఉన్నాయా, మ్యాచింగ్ గ్రాంట్ కలుపురంటే అంటే మీ ముందుగా కలిగిన అని అంటారు. ఇటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అసలు చేనేత కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉందా? అసలు వాళ్ళు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళ పవర్ లూమ్ సంగతి ఏంది, వాళ్ళ సాంచల సంగతి ఏంది, వాళ్ళ బతుకులేంది? ఎవడన్నా పోయి ఒకనాడు పలకరించేవాడు ఉన్నాడా? ఎవడు లేడు. ఓట్ల నాడు మాత్రం చేనేత కార్మికులకు అది చేస్తాం, చేనేత కార్మికులకు ఇది చేస్తాం. ఏం లేదు. ఈసారి చేనేత కార్మికులు చేయాల్సింది ఒకటే, ఈ సీరియలు ఇవన్నీ వేనుడు బంద్ చేసి ఓ ఉరితాడు వేణురు ఈ సర్కార్కు సప్పుడేక ఓ తాడు వేయించిరంటే వేసి గుంజి కట్టి తుడిచిపోతుంది ఈసారి.